మన ఆత్మలను మనం బలపరుచుకుని దేవునికి సమీపమవుదాం. దేవునికి స్తోత్రం. అసలు ఉపవాసం అంటే, ఉప అంటే దగ్గరగా, వాసం అంటే నివసించటం, దగ్గరగా నివసించటం. ఎవరికి దగ్గరగా నివసించటం? దేవునికి. ఉపవాసం అంటే ఏమీ తినకుండా ఉండడం కాదు. కొంతమంది చాలా చక్కగా అసలు మంచినీళ్ళు కూడా ముట్టకుండా చేస్తున్నారు, మంచిదే. మరి దేవునికి దగ్గరగా జీవిస్తున్నావా? నీ క్రియలు, నీ పనులు, నీ మాటలు ఎలా ఉన్నాయి? అవేమో దగ్గరగా లేవు. నీ కడుపు మార్చుకుని, ఒళ్ళు మార్చుకుని ఎంతో యాతన పడుతున్నావు. అలా చేయాల్సిన పని ఏమీ లేదు. తిన్నామా తినలేదా అన్నది పెద్ద విషయం కాదండి, అది కాదు ఇంపార్టెంట్. దేవునికి స్తోత్రం. మనం దేవునికి దగ్గరగా జీవించాలి. మన క్రియలు, మన పనులు, మన ప్రవర్తన, మన విధి విధానాలన్నీ కూడా దేవునికి దగ్గరగా. ఉపవాసం అని పెట్టుకున్నామనుకోండి ఒకరోజు, ఆ రోజంతా వేరే యావిగేషన్ ఉండకూడదు. ఇక దేవుడు, వాక్యము, ప్రార్థన, పాటలు, ఆరాధన. ఇంకా టైం మిగిలితే ఏదన్నా వర్తమానాలు వినటం, ఏదన్నా పుస్తకాలు, భక్తులు రాసిన మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి, అవి చదవటం. నువ్వు ఒక రోజు అనుకుంటే ఒక రోజు, ఒక పూట అనుకుంటే ఒక పూట. ఇంకా వేరే యావిగేషన్ ఉండకూడదు. ఇంకంతా దేవుడు, నువ్వు అంతే. నువ్వు టిఫిన్ చేస్తావో, టీ తాగుతావో, మజ్జిగ తాగుతావో, నిమ్మకాయ నీళ్ళు తాగుతావో, అది నీ ఇష్టం, నీ శరీరం సహకరించిన దాన్ని బట్టి. కనుక ఏమీ తినకుండానే చెయ్యాలట. కాబట్టి ఏం తినకుండా అలా పడుకుని ఉంటే ఉపకారం లేదు. ఏమీ తాగకుండా తినకుండా ఏవేవో పనులు పెట్టుకుని వెళ్ళిపోతే దానివల్ల ఎటువంటి ప్రతిఫలము రాదు. అవి దేవునికి ఇష్టమైన ఉపవాసాలు కావు. ప్రార్థన వల్ల లభించే కొన్ని ఆశీర్వాదాలు, ప్రార్థన వల్ల మనకు కలిగే మేళ్ళు నేను ఈరోజు చూపిస్తాను. దేవునికి స్తోత్రం. దాన్ని బట్టి ప్రార్థన వల్ల ఇంత ఆశీర్వాదమా, ప్రార్థన ఇంత మేలా, ప్రార్థన మనకింత ఉపయోగమా, ఉపకారమా అని ఈరోజు మీరు గుండెల్లో పెట్టుకోవాలి. ప్రార్థన ఇంత గొప్పది, ప్రార్థన ఇంత బలమైనది అని మీరు గ్రహించి ప్రార్థన ప్రారంభించాలి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ప్రార్థన ద్వారా కలిగే ఆశీర్వాదాలు. 1, 2, 3 అని కాదండి, చాలా ఉన్నాయి. అయితే ఈరోజు ఒక 5 ఆశీర్వాదాలు మీకు చూపిస్తాను. మత్తయి సువార్తలో 11వ అధ్యాయములో 28వ వచనం చెబుతుంది, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని. వినండి, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారే మాట్లాడుతున్న మాట ఇది. ఇది సర్వ మనుష్యులను ఉద్దేశించి, ఇది యూనివర్సల్ కాలింగ్ అంటారు. అంటే ప్రపంచ పిలుపిది. ఒక ఊరు, ఒక వర్గం, ఒక మతం, ఒక కులం అని కాదండి, అందరికీ చెందిన పిలుపిది. యేసయ్య పిలుస్తున్నాడు అందరినీ. ప్రయాసపడుచున్న వారులారా. ప్రయాస లేని వారు ఎవరున్నారు? అందరికీ ఎవరికి తగ్గ ప్రయాస. ఏదో చిన్న పరిచర్య చేస్తున్నాం, ఈ చిన్ని పరిచర్యలో ఎంతో ప్రయాస మాకు. ఏదో చిన్న ఉద్యోగం చేస్తున్నారు, ఆ ఉద్యోగానికి తగ్గ ప్రయాస మీకు. ఏదో చిరు వ్యాపారం చేస్తున్నారు కొందరు, ఆ చిరు వ్యాపారంలో ప్రయాస, డ్యూటీలో. పిల్లలు చదువుతున్నారు, ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఆ చదువులో వారు ప్రయాస. హల్లెలూయా. ఈ టెన్షన్స్ వల్ల, ఈ ప్రయాస వల్ల
లేనిపోని ఆందోళనలు పెరిగిపోతున్నాయి మనకి. చూడండి, కొన్ని రోజులకి ఈ ఎగ్జామ్స్ టెన్షన్స్తో కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు పిల్లలు. తక్కువ మార్కులు వస్తాయేమో, డాడీ కొడతారేమో, మమ్మీ తిడతాదేమో, స్కూల్లో లేక కాలేజీలో ఇన్సల్ట్ ఏమో అని సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారండి పిల్లలు. 15-16 సంవత్సరాల పిల్లలు. ఎందుకు వాళ్ళు వారి జీవితాన్ని ఎలాగా పాడు చేసుకుంటున్నారంటే ఆందోళన, టెన్షన్. ఏమవుతుందో, పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో, మార్కులు బాగా వస్తాయో తక్కువ వస్తాయో, వాళ్ళకంటే తక్కువ వస్తే నన్ను ఎలా చూస్తారు, సార్ ఏమంటారు, మేడం ఏమంటారు, ఇంట్లో ఏమంటారు, ఫ్రెండ్స్ దగ్గర. ఇలా ఆందోళన, వర్రీస్. వ్యాపారంలో వర్రీస్, ఉద్యోగంలో టెన్షన్స్, కుటుంబంలో కూడా కొన్ని వర్రీస్. అవి అప్పులే కావుని, ఇంట్లో సమస్యలే కానీ, పిల్లల విషయంలో కానీ, భర్త విషయంలో కానీ, భార్య విషయంలో కానీ, అమ్మనాన్నలతో కానీ, అత్తమాంగారులతో కానీ, పొరుగువారితో కానీ రకరకాల ప్రయాసలు మనిషి నేడు పడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రయాస లేకుండా, ఆందోళన లేకుండా, టెన్షన్ లేకుండా ఎవ్వరు లేరు. అందుకని యేసయ్య చెప్తున్నాడు, ప్రయాసపడుచున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఏంటి ఆయన దగ్గరికి రావడం? ప్రార్థన. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన వల్ల మనకు వచ్చే మొదటి ఆశీర్వాదం ఏంటంటే, నీ ఆందోళన తగ్గుతుంది, నీ టెన్షన్స్ అన్నీ కూడా తగ్గుతాయి, నీ వరీస్ అన్నిటినీ నీవు కంట్రోల్ చేయగలుగుతావు. ఈనాడు బీపీలు, షుగర్లు, గ్యాస్ట్రిక్లు, ఆకలి వేయకపోవడం, నిద్ర పట్టకపోవడం, నీరసం, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు? డాక్టర్లు చెప్తున్నారు, వర్రీ, టెన్షన్స్, అధికంగా ఆలోచించి తిన్నది వంట బట్టక. ఈ రాత్రి నేను తెలియచేస్తున్నాను, మీరు ప్రార్థించే ఒక మంచి అలవాటు, క్రమము తప్పక రోజుకి కనీసం 2 మార్లు, కనీసం తక్కువ అంటే 2 సార్లు మీరు ప్రార్థన చేసేవారిగా ఉంటే గనక, మీరు చేసే ఆ ప్రార్థన మీ ఆందోళనలను, మీ ప్రయాసలను, మీ అధికమైనటువంటి ఒత్తిడులను తగ్గిస్తుంది ప్రార్థన. ఇంకో మాట కూడా చూడండి, ఇంకా ఇది బాగా అర్థమవుతుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి. ఒకసారి ఆగు తల్లి, పౌలయ్య గారు చెబుతున్నారు, దేనిని గురించి చింతపడకండి. మనం ప్రతి దాని గురించి చింతపడతాం. పిల్లోడు అన్నం తినలేదంటే చింత మనకి. అన్నం తినకుండా పడుకున్నాడండి, ఇందాక 6 అరటిపళ్ళు తినేసాడు, అది లెక్కలో లేదు. ఇందాకే స్కూల్ నుంచి వచ్చి 5 గంటలకు వచ్చి పొద్దుడిదేదో మిగిలిన తినేశాడు, అది లెక్కల్లో లేదు. పిల్లోడు అన్నం తినకుండా పడుకున్నాడండి, పిల్ల అన్నం తినకుండా పడుకుందండి. ట్యాంక్ ఖాళీ అయితే వద్దన్నా లెగిసి మరీ అడుగుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే చిన్నదాని గురించి కూడా మనకు చింత,
ప్రతి దాని గురించి మనకి బాధ, అయిన దానికి కాని దానికి, చిన్నదానికి పెద్దదానికి, ప్రతి దానికి చింతపడతా ఉంటాం, బాధపడతా ఉంటాం, ఆలోచించేస్తూ ఉంటాం. పౌలయ్య గారు చెప్తున్నారు, దేనిని గురించి చింతపడవద్దు, బాధపడొద్దు, చింతపడొద్దు, అతిగా ఆలోచించొద్దు. బాధపడి చింతపడి అతిగా ఆలోచించి నువ్వు ఏదైనా చేయగలవా? నేనేదైనా చేయగలనా? ఏం చేయలేం. మరి చింతపడకుండా ఏం చేయమంటున్నాడు పౌలయ్య గారు పరిశుద్ధాత్మ చేత? ఏం చేయమంటున్నాడు? ప్రతి విషయములోనూ, చూసారు ఎంత చక్కగా, ప్రతి విషయములోనూ. చెప్పండి, ఇది అది అని లేదు, ప్రతి విషయం. ఆహారం గురించి, ఆరోగ్యం గురించి, వస్త్రాల గురించి, ఇల్లు గురించి, చదువుల గురించి, వ్యాపారాల గురించి, ఉద్యోగాల గురించి, వివాహాల గురించి, ప్రతి దాని గురించి. ఇంట్లో సమాధానం, ఇంట్లో సఖ్యత, ఇంట్లో సంతోషం, ఇంట్లో నెమ్మది, ఇలా ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి ఎవరికి తెలియచేయాలి? మనం అమ్మోడికి కాదు ఫోన్ చేసి చెప్పడం, పిన్ని బాబాయ్ వాళ్ళకి కాదు. మీరు చెప్పవలసింది దేవునికి. మీరు దేవునికి చెప్పకుండా ఎవరికో చెబితే లాభం లేదు. ఎందుకనంటే మీ ప్రతి విషయాన్ని చక్కదిద్దేది, నా ప్రతి విషయాన్ని చక్కదిద్దేది ఆయనే. దేవునికి స్తోత్రం. ఆయన మాట, ఆయన చూపు, ఆయన వాక్కు మన జీవితాల్లో అద్భుతాలు చేయిస్తుంది. కాబట్టి ఆయన ద్వారా మనం అద్భుతం పొందుకోవాలి అని అంటే మనం దేవునికి తెలియచేయాలి. అప్పుడు అక్కడ చెప్తున్నారు కదా, అప్పుడు దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీకు, ఆందోళనతో ఉన్నారు కదా, టెన్షన్స్తో ఉన్నారు కదా, ప్రయాసపడుతున్నారు కదా, దేవుడు మీకు సమాధానాన్ని ఇస్తారు. దేవుడు నాకు సమాధానాన్ని ఇస్తారు. దేవుడు ఏం చెయ్యాలో, ఎలా వెళ్ళాలో, ఎలా వెళ్ళకూడదు, ఎలా ఉండకూడదు, ఇవన్నీ దేవుడు తెలియచేస్తాడు. హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక కూడా చూడండి, 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు. చూసారండి, అసలు మన కోసం చింతపడుతుంది, మన కోసం ప్రయాసపడుతుంది, మన కోసం ఆలోచిస్తుంది. మన తల్లిదండ్రుల కంటే, తోబుట్టువుల కంటే, ఇంటివారి కంటే, సేవకుల కంటే ఎక్కువగా ఆయన. ఎవరాయన? మన యేసయ్య. దేవునికి స్తోత్రం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుట అంటే ప్రార్థన. మీ చింత ఆయన మీద వేశారనుకో, మీ బరువంతా ఆయన మీద వేశారనుకో, మీ ప్రయాసంతా ఆయనకి చెప్పారనుకో, మీకు సమాధానము, మీకు విశ్రాంతి, మీకు నెమ్మది, మీకు సంతోషము, శాంతిని ఆయన ప్రసాదిస్తాడు. ఆమేన్. కాబట్టి ప్రార్థన వలన మనకు వచ్చే మొదటి ఆశీర్వాదం ఏంటి అని అంటే, ప్రార్థన వలన ఆందోళనను తగ్గించుకొని, చింతలు తగ్గించుకొని, ప్రయాసలు తగ్గించుకొని,
మనం సమాధానాన్ని, సంతోషాన్ని పొందుకోవచ్చు. ఇది మొదటి ఆశీర్వాదం. రెండవ ఆశీర్వాదం చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఆయన ఎవరిని గద్దింపక అందరికిని చాలు తల్లి. రెండవది, ప్రార్థన వలన లభించే రెండవ ఆశీర్వాదం ఏంటంటే, ప్రార్థన మనల్ని మన సమస్యల నుంచి బయటకు తీసుకొస్తుంది. చెప్పండి, మన సమస్యల నుంచి మనలను బయటికి తీసుకొస్తుంది. సమస్యల్లో చిక్కుకున్నావు, అది ఇంటిదో, వంటిదో, పనో, ఏదో సమస్య, చిక్కుకుపోయావు. దాని నుంచి బయటపడే ఒకే మార్గం ప్రార్థన. హల్లెలూయా. నీవు ప్రార్థన చేసినట్లయితే, మనం ప్రార్థన చేసినట్లయితే, దేవుడు మన ప్రార్థన ద్వారా మన సమస్యల నుంచి బయటికి తీసుకొస్తాడు. సమస్యల్లో నుంచి చాలామంది బయటికి రావట్ల. సమస్యల్లో ఉన్నామండి, సమస్యల్లో ఉన్నామండి, సమస్యల్లో ఉన్నామండి అని చెప్తున్నారు. మరి ఆ సమస్య నిన్ను వదలాలి, ఆ సమస్య నుంచి నువ్వు బయటపడాలి అని కోరుకుంటున్నావు. దాని నుంచి బయటకు వచ్చేస్తే బాగుండు, ఆ బాధ పోతే బాగుండు, ఆ బలత పోతే బాగుండు అనుకుంటున్నావు. మరి తీసుకొచ్చేది ఎవరు? ఆ సమస్య నుంచి నిన్ను బయటపడేసేది ఏంటి? ప్రార్థన. ప్రార్థన చేసుకోకుండా, ప్రార్థించకుండా, నేను సమస్యల్లో ఉన్నాను, పలానా చిక్కు వచ్చింది, పలానా బలహీనత వచ్చింది, చాలా కొదువులు వచ్చాయి, చాలా నష్టపోయాను, చాలా బాకీ పడ్డాను, చాలా దెబ్బ తగిలేసింది, చాలా మోసపోయాను, ఇలా చెప్పుకోవడం వల్ల లాభం లేదు. నిజమే, దెబ్బ తగిలింది, మోసపోయావు, నిజమే ఎక్కడో చిక్కుకున్నావు. అయితే ఆ చిక్కులో నుంచి, ఆ సమస్యలో నుంచి, ఆ నష్టంలో నుంచి బయట పడేసేది ఎవరంటే ప్రార్థన. దేవునికి స్తోత్రం. దేవుడేనండి, కాకపోతే మనం చేయాల్సింది ఏంటి? ప్రార్థన. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన వల్ల మొదటి ఆశీర్వాదం ఏంటంటే ఆందోళనలన్నీ తగ్గించుకోవచ్చు. రెండవది, ప్రార్థన వల్ల ఆశీర్వాదం ఏంటంటే సమస్యల్లో నుంచి బయటికి రావచ్చు. మూడవది చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికే 4వ అధ్యాయం 13వ వచనం. నన్ను బలపరుచు అని అందే నేను సమస్తమును చాలు తల్లి. మూడవదిగా, ప్రార్థన వలన మనకు లభించే ఆశీర్వాదం ఏంటంటే, ఇక్కడ పౌలయ్య గారు చెప్తా ఉన్నారు, నన్ను బలపరుచు అని అందే నేను సమస్తము. అంటే అర్థం ఏంటంటే, ప్రార్థన మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. చెప్పండి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. హల్లెలూయా. నేను చేయగలను, నేను సాధిస్తాను, నేను జయిస్తాను, నేను అపవాదిని ఓడిస్తాను, ఇలా జయపు మాటలు, ఇలా విశ్వాసపు మాటలు, ఆత్మలో అధికారంతో కూడిన మాటలు ఎప్పుడు వస్తాయి అని అంటే, నువ్వు ఖచ్చితమైన ప్రార్థనా జీవితం కలిగి ఉన్నప్పుడు మాత్రమే. హల్లెలూయా. నీ అంతరంగ పురుషుడు బలపరచబడతాడు. బాహ్య పురుషుడు ఒకడు, అంతరంగ పురుషుడు లోన. పైకి కనపడుతున్నటువంటి ఆకారము ఇదంతా కూడా బాహ్య పురుషుడు. ఈ బాహ్య పురుషుడు మరి దేవుడిచ్చిన ఆయుష్కాలం 70 లేక 80 సంవత్సరాలు మాత్రమే. అయితే లోపల ఇంకొక పురుషుడు ఉన్నాడు. ఆ అంతరంగక పురుషుడు
దేవునిలో నుంచి వచ్చాడు మనలోనికి. దేవునికి స్తోత్రం. ఆయనకి చావు లేదు. జీవం లేక ఆత్మ, అంతరంగిక పురుషుడు, ఇలా రకరకాలు. అయితే ఆ అంతరంగిక పురుషుణ్ణి మనం బలపరుచుకుంటే, ఆ అంతరంగ పురుషుణ్ణి గనక మనం బలపరిస్తే ఆయన ఈ బాహ్య పురుషుణ్ణి కంట్రోల్ చేస్తాడు. హల్లెలూయా. ఆ లోపల మనస్సు, లోపల అంతరంగ పురుషుడు, లోపల ఉన్నటువంటి ఆ ఆత్మ బలహీనంగా ఉంటే ఏమండి, శరీరం ఆ ఆత్మ పురుషుణ్ణి, అంతరంగ పురుషుణ్ణి లోపరిచేసుకుంటుంది. శరీరం, ఆత్మ ఏమంటుందంటే ప్రార్థించు. అంతరంగ పురుషుడు ఏమంటాడంటే ఈరోజు ఆదివారం ఆరాధన, లేదా ఈరోజు ఇంకో ప్రత్యేక కూడిక, వెళ్ళాలి, ఉండాలి, చెయ్యాలి అని లోపల నుంచి అంతరంగ పురుషుడు మాట్లాడుతూ ఉంటే, పైన బాహ్య పురుషుడు బలంగా దృఢంగా ఉండుట చేత వెళ్ళొచ్చులే, అస్తమానం దొరుకుతుందంటే ఈ అవకాశం, నలుగురితో కలిసి ఎంజాయ్ చెయ్యాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, మందిరం ఎప్పుడు ఉంటుంది కదా, ఈ కుడికలు ఎప్పుడు జరుగుతాయి కదా, కాబట్టి ఆ సరదాలకు వెళదాం, ఆ పలకరింపుకి వెళ్దాం, ఈ ఫంక్షన్కి వెళ్దాం అంటది బాహ్య పురుషుడు. హల్లెలూయా. లోపల నుంచి మూలుగుతుంది అంతరంగ పురుషుడు. లోపల నుంచి అయ్యో ఆదివారం, అయ్యో అది, అయ్యో ఇది, అలా చేయకూడదు, ఇలా చెందకూడదు అని మాట్లాడుతూ ఉంటాడు అంతరంగ పురుషుడు. కానీ బాహ్య పురుషుడు బలంగా ఉండుట చేత ఆ అంతరంగ పురుషుడు మాట్లాడుతున్నా సరే, సణుగుతున్నా సరే, మనం అంతరంగ పురుషుడిని నోరు నొక్కేసి మన శరీరానికి నచ్చినట్లుగా వెళ్ళిపోతున్నాం. హల్లెలూయా.